మన లెక్కల మాస్టారు, దర్శకుడు సుకుమార్ కెరీర్ చూస్తే 'ఆర్య' నుంచి 'పుష్ప-2' వరకు ఎన్నో విజయాలు చూశాడు. 'పుష్ప-2' సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ 3లో నిలిచాడు. అలాంటి సుకుమార్ అసలు సినిమాలే చేయను అని చెప్పటం బిగ్ షాక్ అనే చెప్పాలి. 'పుష్ప-2' తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నాడు సుక్కు. ఇది రంగస్థలం మూవీకి మించి ఉంటుందని, పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ని తగలబెట్టేసేలా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 'పుష్ప-2' తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అయి, ఆ తర్వాత RC-17 వర్క్ స్టార్ట్ చేయనున్నాడు సుక్కు. అయితే రీసెంట్గా అమెరికాలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా హాజరయ్యాడు సుకుమార్. ఈ ఈవెంట్లో సుకుమార్ని ఒక ప్రశ్న అడిగింది యాంకర్ సుమ. దోప్ అనే పదంతో ఏదైనా వదిలేయాలి అంటే ఏం వదిలేస్తారు అని అడిగింది. దీనికి సుకుమార్ ఏమాత్రం ఆలోచించకుండా సినిమా వదిలేస్తాను అని షాకింగ్ సమాధానం ఇచ్చాడు. దీంతో పక్కనే ఉన్న రామ్ చరణ్తో పాటు అక్కడున్న వారంతా షాకయ్యారు. అయితే వెంటనే రామ్ చరణ్ మైక్ తీసుకొని 1 సంవత్సరం నుంచి ఇలా అందరినీ భయపెట్టేస్తున్నారు, కానీ అలాంటిదేమీ జరగదని అన్నాడు. కానీ సుకుమార్ ఇప్పుడే ఈ మాట చెప్పారంటే ఏదో అనుకునేవాళ్ళం, కానీ గత సంవత్సరం నుంచి సినిమాలు మానేస్తానని అంటున్నాడని చరణ్ చెప్పడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. అసలు మన లెక్కల మాస్టారు సినిమాలు వదిలేయాలని ఎందుకనుకుంటున్నాడు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.